అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి 9వ తరగతి నూతన పాఠ్య పుస్తకాన్ని మనం ప్రతి పాఠ్యాంశాన్ని లైన్ టు లైన్ మనం చెప్పుకుంటున్నాం. మరి విద్యార్థులకు అందరికీ ఉపయోగపడేలాగా, ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగపడేలాగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు, టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు కూడా దీని మీద పూర్తి పట్టు సాధించేలాగా ఈ పాఠ్యాంశాన్ని నేను బోధిస్తున్నాను. చక్కగా భావయుక్తంగా దాంట్లో ఉన్నటువంటి భాషాంశాలను కూడా ఇక్కడే మీకు తెలియజేస్తున్నాను. దాని మీద ప్రశ్నలు ఎలాగ వస్తాయో కూడా ఎగ్జామ్స్ కూడా యాప్లో పెడుతున్నాను కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా వినండి. ఈ భాగంలో 3వ చరణము, 4వ చరణము, 5వ చరణము, 6వ చరణము, 7వ చరణము వరకు కూడా మనం ఈ పాఠ్యాంశాలను బోధించుకుందాం. ప్రతి తరగతులు మీరు చూడాలని అంటే, మీరు ఉద్యోగం సాధించాలనుకున్న మంచి సబ్జెక్టుని మీరు పొందుకోవాలన్నా సరే, చిందాడ చిన్నోడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మంచి సబ్జెక్టుని, ఉద్యోగాన్ని కూడా మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క చైతన్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరయ్యా అడిగితే తాపీ ధర్మారావు గారు. చైతన్యమైనటువంటి పాఠ్యాంశాన్ని రాసిన కవి తాపీ ధర్మారావు గారు. ఇది ఏ ప్రక్రియకి చెందినదని అడిగితే గేయ కవిత సార్. ఇది ఏ ప్రక్రియ అంటే గేయ కవిత ప్రక్రియ అడుగుతాడు పరీక్షలో. గేయ కవిత, ఓకేనా? గేయ కవిత. ఇందులో ఇతివృత్తం ఏంటంటే సామాజిక బాధ్యత. ఇతివృత్తం ఏంటంటే సామాజిక బాధ్యత. ఈ గేయం అంతా కూడా నేను ముందు తరగతిలో చక్కగా పాడి వినిపించాను. దీనిని ఇప్పుడు మనం పాడుకుంటూ భావాన్ని చెప్పుకుంటూ భాషాంశాలు కూడా ఇక్కడే నేర్చేసుకుంటాం. ఇలా ప్రిపేర్ అవ్వండి. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా సరే, మంచి సబ్జెక్ట్ సాధించుకోవాలనుకున్నా సరే, ఎలా టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అవ్వాలంటే ఇలాగ టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అవ్వండి. దాన్ని ఎలాగా ఇక్కడ అన్ని అంశాలు వచ్చేస్తాయి. చూడండి 3వ చరణం పాడి వినిపించిన తర్వాత అందులో భావాన్ని కూడా చెప్పుకుందాం. అందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కూడా చెప్పుకుందాం. దిక్కులను చూచిన చుక్కలను గాంచిన ఒక్క రీతిని రక్త మోడికలు కడుతుంది. బక్కవారిని పోడు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా, ఓ కవి పలికి పురికొల్పవేమిరా, ఓ కవి పలికి పురికొల్పవేమిరా. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి. ఇంతింత అనరాని వింత బలమొచ్చింది, స్వార్థగానము మానరా, ఓ కవి సార్థకానికి పూనరా, ఓ కవి సార్థకానికి పూనరా. ఈ రెండు చరణాలను ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి. దిక్కులను చూచిన చుక్కలను గాంచిన ఒక్క రీతిని రక్త మోడికలు కడుతుంది, బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా, ఓ కవి పలికి పురికొల్పవేమిరా. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి. ఇంతింత అనరాని వింత బలమొచ్చింది, స్వార్థగానము మానరా, ఓ కవి సార్థకానికి పోనరా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కవి. ఈ యొక్క గేయ కవితలు ఏం చెప్పదలుచుకున్నాడంటే సామాజిక బాధ్యతను ఇందులో గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు చేయవలసినటువంటి విషయం ఏంటి, నేను చేయవలసినటువంటి విషయం ఏంటి, కవి కూడా ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలనేటువంటి అంశాలను ఇక్కడ కవి జోడిస్తున్నాడు. దిక్కులను చూచిన చుక్కలను గాంచిన ఒక్క రీతిని మోడికలు కడుతుంది, బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించు. ఇక్కడ ప్రధానంగా కవి ఏమంటున్నాడంటే బలహీనుడు పక్షాన నిలబడి వాడి కొరకు నువ్వు పోరాటం చెయ్యి. పారిపోవద్దు. యుద్ధం వచ్చేటప్పుడు వెనక్కి పారిపోకూడదు. కాబట్టి మనం ఉన్నవాడు తరపున పోరాటం గొప్ప విషయం కాదు. ఎందుకనంటే అనాదిగా జరుగుతుంది అనంత సంగ్రామము.
అనాథుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో అనాథుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య మరి యుద్ధము, సంగ్రామం, పోరాటంలో జరుగుతూనే ఉన్నాయి. కానీ నీవు బలహీనుడి పక్షాన్ని నిలబడి పోరాటం చేయి. అందుకని బక్కవారిని పోరు చక్కాడిపోకుండా, అంటే బలహీనుడి నుంచి నువ్వు పారిపోవద్దు. బక్కవారిని పోరు అంటే బలహీనుడితో నువ్వు కలిసి పోరాటం చేయి, యుద్ధం చేయి. మరి పారిపోకుండా నువ్వు నిలబడు. ఎందుకంటే ఏ దిక్కులను చూచినా, ఏ చుక్కలను చూచినా, ఎక్కడ చూచినా ఒక రీతిని రక్తమోడికలు కడుతుంది. కాబట్టి బలహీనుడిని బలహీనపరుస్తూ ఆ యుద్ధములో మరి రక్త ప్రవాహాలు మరి ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా బలహీనుడు బలైపోతున్నాడు. కాబట్టి ఓ కవి, నువ్వు వాడి పక్షాన్ని నిలబడి శాసించు, పలికి పురికొల్పు, వాడికి ప్రేరణ కలుగు చేయి. ఇది ప్రధానమైన అంశం ఈ గేయంలో. చూడండి. దీంట్లో మరి మూడవ దానికి భావాన్ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ భావాన్ని కూడా మనకు నేర్చుకుందాం. మూడవ భావాన్ని చూస్తే ఇక్కడ, ఓ కవి దిక్కులను చూచిన, చుక్కలను చూసిన, రక్తము ఉప్పొంగి కవిత్వం ఉరకలు వేస్తుంది. బడుగుల జీవన పోరాటాన్ని చూసి అలా వెళ్ళిపోవద్దు. ఒక్కసారి ఆ పేదవారిని పలకరించి వారిలో నూతనోత్తేజాన్ని నింపు. వారి పోరుకు నువ్వు సారథిగా నిలబడాలి. ఓ కవి, ఏ దిక్కు చూసినా, ఆకాశంలోని నక్షత్రాలను చూసినా రక్తము ఉప్పొంగేటువంటి కవిత్వము నీ దగ్గర ఉరకల వేస్తుంది. కవి సమాజాన్ని చూడగానే స్పందిస్తాడు. కాబట్టి కవి బాధ్యత ఇక్కడ ఒక కవే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఏ దిక్కును చూసినా, ఏ మూల చూసినా, ఏ ప్రాంతంలో చూసినా బలహీనుల మీదే దాడి జరుగుతుంది. కాబట్టి మరి రక్తము ఉప్పొంగే కవిత్వము ఉరకలు వేస్తుంది, రక్తం ఉప్పొంగుతుంది. కాబట్టి అంత మంచి కవిత్వాన్ని నువ్వు రాయగలవు. బడుగుల జీవన పోరాటాన్ని చూసి అలా వెళ్ళిపోవద్దు. బలహీనులు పోరాటం ఆడుతున్నారు కదా, ఓ కవి అలా చూస్తూ వెళ్ళిపోవద్దు. వారి పక్షాన కలం చాలా గొప్పది, కత్తి కన్నా పదునైనది కలం. అలా వెళ్ళిపోకుండా ఒక్కసారి ఆ పేదవారిని పలకరించు, వారిలో నూతనోత్తేజాన్ని నింపు, వారి పోరుకు నువ్వు సారథిగా నిలబడు అనేటువంటి మాటను ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే 4వ గేయంలో కూడా చూస్తే, 4వ చరణంలో కూడా, ఓ కవి విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనాశక్తిని నీ సొంతం చేసుకున్నావు. విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉంది. అటువంటి రచనా శక్తి నీ సొంతం చేసుకున్నావు. కాబట్టి స్వప్రయోజనము కోసం కాకుండా సమాజ హితం కోసము. కవి అనేవాడు, కవులందరూ కూడా సమాజ హితం కోసమే పోరాడుతూ ఉన్నారు. కానీ ఇంకా నీ బాధ్యత నిర్వర్తించు అని ఇక్కడ కవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమాజ హితం కోసం నువ్వు రచనలు చెయ్యాలి. స్వార్థముతో చేసే ఏ పని వలన ప్రయోజనం ఉండదు. ప్రజల కలల సాకారానికి నువ్వు పూనుకోవాలి అని అద్భుతంగా ఈ చక్కనటువంటి మరి 4వ చరణంలో చెప్పడం జరిగింది. మరి 4 చరణాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం చూసాము. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి భాషాంశాలను పూర్తిగా నేర్చుకుందాం. దిక్కులను చూచిన, చుక్కలను గాంచిన. ఇక్కడ మన చుక్కలను అంటే, చుక్కలు అంటే అర్థం ఏంటండి? నక్షత్రములు, నక్షత్రములు, నక్షత్రములు లేదా తారలు. మీకు అన్ని అంశాలను ఇక్కడ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దిక్కులను చూచిన, చుక్కలను గాంచిన, ఒక్క రీతిని రక్త మోడికలు కడుతుంది. బక్కవారిని పోరు చక్కాడిపోకుండా నిలిచి శాసించవేమిరా, ఓ కవి పలికి పురికొల్పవేమిరా. కాబట్టి ఇక్కడ చుక్కులు అంటే అర్థపడితే నక్షత్రములు లేదా తారలు. ఒక్క రీతిని రక్తమోడికలు. రక్తమోడికలు అంటే ఇక్కడ ఓడికలు. ఓడికలు అంటే ప్రవాహములు.
కాబట్టి బక్కవారిని పోరు. ఇక్కడ పోరు అంటే అర్థం ఏంటంటే యుద్ధము. పోరు అంటే యుద్ధము. ఓకేనా? యుద్ధం. చక్కాడిపోకుండా అంటే మరి బలహీనుల తరపున పోరాడకుండా నువ్వు వెళ్ళిపోవద్దు. నిలిచి శాసించవేమిరా ఓ కవి, పలికి పురి కల్పవేమిరా. ఇందులో మనకి రక్తమోడికలు అనేటువంటి మనం చూద్దాం. చుక్కలంటే తారలు, పోరు అంటే యుద్ధము. రక్తమోడికలు అనేటువంటి దాంట్లో ఏ సంధి ఉందో చూద్దాం. రక్తమోడికలు, ఇక్కడ రక్తము ప్లస్ ఓడికలు, ఓడికలు, రక్తమోడికలు. ఇక్కడ ఏముందండి మనకి ఉత్వ సంధి ఉంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అగు. తర్వాత చక్కాడి, మరొక సంధి పదము చక్కాడి. చక్కాడిని ఎలా విడదీయాలంటే చక్కు ప్లస్ ఆడి, చక్కాడి అంటే ఇది కూడా ఉత్వ సంధి. ఉత్వ సంధి. ఇక్కడ మనకి మరి రెండు సంధి పదాలు మనకు కనిపించాయి. ఏంటది? రక్తమోడికలు, రక్తము ప్లస్ ఓడికలు, రక్తమోడికలు ఉత్వ సంధి. చక్కాడి, చక్కు ప్లస్ ఆడి, చక్కాడి, ఇది ఉత్వ సంధి. రక్తమోడికలు అనే దాంట్లో మనకి రక్తము యొక్క ఓడికలు సమాసం కూడా ఉంది. రక్తము యొక్క ఓడికలు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. రక్తము యొక్క ఓడికలు అంటే రక్తం యొక్క ప్రవాహము. అలాగే రక్తం అనే పదానికి వికృతి పదం చూద్దాం. రక్తము అనేటువంటి పదానికి రక్తం అనేది ప్రకృతి అయితే మరి రకతము, రకతము ఇది వికృతి పదము. ఇందులో ఇంకొక వికృతి పదాలు ఏమనంటే కవి అనే పదం ఒకటి ఉంది. కవి అనే పదానికి వికృతి పదం చెప్పండి, కయి. చూడండి, ఈ యొక్క మూడవ చరణములో మరి భావాన్ని చెప్పుకున్నాము. దీంట్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలన్నీ కూడా మనం ఇక్కడే చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కువ నేను పూర్ణ పద్ధతి అలాగే ప్రయోగ పద్ధతిని కూడా మరి మెథడాలజీ ప్రకారం ఇక్కడ ఉపయోగిస్తున్నాను. కాబట్టి ఒకేసారిలో మీరు భావాన్ని, దాని యొక్క అర్థాన్ని, అందులో ఉన్నటువంటి భాషాంశాలను కూడా ఇక్కడ మీరు నేర్చుకోగలిగితే టెట్ డిఎస్ వరకు చాలా చాలా ఉపయోగకరం. ఓకేనా? మరి ఇన్ని అంశాలను మీరు నోట్స్లో రాసుకోండి. నేను ఇక్కడ చెప్పింది మీరు వెంటనే పాట వింటూ నోట్స్ రాసుకోగలిగితే ఏ కోచింగ్లు అవసరం లేదే ఇంకా. కాబట్టి మీరు దీని మీద, ఈ పాఠం మీద ఒక్క మరి చైతన్యం అనేటువంటి పాఠం మీదే నేను 50 ప్రశ్నలు ఇచ్చాను. యాప్లో 50 ప్రశ్నలు. ఒక్క పాఠానికి 50 ప్రశ్నలు అంటే మీరు నా పాఠం అంతా విని చక్కగా ఈజీగా ఆ 50 ప్రశ్నలకి మీరు జవాబులు చేయగలిగితే ఏ డిఎస్సి అయినా సరే మీరు ఈజీగా ఉద్యోగం సాధిస్తారు. ఓకేనా? మరి 4వ దానికి వెళదాం. ఈ 4వ చరణంలో ఏముందో చూద్దాం. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక్క పుంతలో పడ్డాయి, ఇంతింత అనరాని వింత బలమొచ్చింది, స్వార్థగానము మానరా ఓ కవి, సార్థకానికి పూనరా. కవి ఏం చెప్తాడు? ఈ ప్రధానంగా దీంట్లో ఏంటంటే స్వార్థం విడిచిపెట్టి సార్థకానికి ప్రయత్నించేయి. అంటే స్వార్థ ప్రయోజనం కాకుండా సమాజ ప్రయోజనం కావాలి. నీ సొంత స్వార్థకానికి పూనుకోకుండా సమాజానికి హితమైనటువంటి మేలు చెయ్యి అని ఈ ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి భావం. గొంతులో ఒక అగ్ని కొత్తగా రగిలింది, తంత్రులన్నీ ఒక పుంతలో పడ్డాయి. ఇందులో చూడండి, గొంతు అనేటువంటి మాటలో మనం చూస్తే ఇక్కడ మరి కంఠము అనేటువంటి అర్థం ఉంది. ఇది ప్రకృతి వికృతి కూడా చెప్పచ్చు. కంఠము అంటే అర్థం ఏంటండి? గొంతు అని అర్థము. ఇక్కడ మీరు గమనించాలి, కంఠం అనేది ప్రకృతి, గొంతు అనేది వికృతి పదం కూడా. అలాగే అగ్ని అనేది ప్రకృతి పదం అయితే అగ్గి అనేది వికృతి పదము. అంటే ఒక్కొక్క చరణంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి భాషాంశాలు ఉంటాయి. కాబట్టి అందులో ఉంటున్న అర్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, లేకపోతే ప్రకృతి వికృతి కానీ, సందులు కానీ, సమాసాలు కానీ ఇక్కడ మీకు ప్రయోగ పద్ధతిలో చెప్తున్నాను కాబట్టి
వెంటనే నేర్చేసుకుంటే మళ్ళీ ఈ పాఠం తిరగే అవసరం లేదు. ఒక్కసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఎగ్జామ్ వరకు కూడా గుర్తుండిపోద్ది. కాబట్టి తంత్రులన్నీ, తంత్రి అనేటువంటిది ప్రకృతి అయితే తంత్రి, వికృతి పదము తంతి. చూడండి ఇంకేమున్నాయి. ఇవి మనకు ప్రధానంగా మరి ప్రకృతి వికృతులు కలిగినటువంటి పదాలు, ప్రకృతి వికృతి పదాలు. ఓకేనా? కంఠము, గొంతు, అగ్ని, అగ్గి, తంత్రి, తంతి. సంధి పదాలు ఉన్నాయంటే తంత్రులన్నీ. చూడండి, తంత్రులన్నీ, తంత్రులన్నీ అంటే తంత్రులు ప్లస్ అన్ని, తంత్రులన్నీ. ఇది ఉత్వ సంధి. ఏంటి సార్? ఉత్వ సంధి. తర్వాత ఇంతింత, ఇందులో కూడా మనకి ఇక్కడ ఉంది తంత్రులన్నీ ఉత్వ సంధి. ఇంతింత, ఇంత ప్లస్ ఇంత, ఇంతింత. ఇది చెప్పాలి ఆమ్రేడిత సంధి, ఆమ్రేడిత సంధి. తర్వాత స్వార్థగానం అంటే, స్వార్థం అంటే ఏంటండి? స్వప్రయోజనము. స్వార్థం అంటే స్వప్రయోజనము. సార్థకానికి అంటే, స్వార్థం అంటే సొంత ప్రయోజనం. చూడండి ఇక అర్థాలు చెప్తున్నాను. స్వార్థము అంటే సొంత ప్రయోజనము, సొంత ప్రయోజనం. సార్థకము అంటే, సార్థకము అంటే సఫలము, సఫలం. కాబట్టి ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క చరణములో 4వ చరణం అండి ఇది. ఈ 4వ చరణములో మనకి ఒక 3 ప్రకృతి వికృతులు, అలాగే తంత్రులు అనేటువంటిది ఉత్వ సంధి, ఇంతింత అనేది ఆమ్రేడిత సంధి, అలాగే స్వార్థం అంటే స్వంత ప్రయోజనము, సార్థకం అంటే సఫలము. అంటే సమాజ హితం కోసం నువ్వు పనిచేయాలని ఈ యొక్క గేయంలో మనకి కవి చెప్పడం జరిగింది. ఇలా మనం ప్రతి దాంట్లోంచి మనం నేర్చుకోగలిగితే, దాని భావాన్ని తెలుసుకోగలిగితే మరి చాలా సులువుగా మనకి సబ్జెక్ట్ అర్థమవుతుందని నా భావన. ఇది విద్యార్థులకి, ఉపాధ్యాయులు కూడా మరి చక్కగా అర్థమయ్యే విధంగా నేను ఈ పాఠ్యాంశాలు బోధిస్తున్నాను. కాబట్టి మరి ఒక లైక్ చేయమని, తెలియని వారికి నా యొక్క ఛానల్ పరిచయం చేయమని మనం చేస్తున్నాను. తర్వాత 5వ చరణాన్ని చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ప్రతి అంశాన్ని మీకు ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో తిండి ఒక్కటి కాదురా. ఓ కవి గుండె ధైర్యము నూదరా, ఓ కవి గుండె ధైర్యము నూదరా. నీటిలో గాలిలో నేల మీదను చావు, కోటి కోరలు చాచి వేటాడుచున్నదా. ధాటి కోరవలేక దద్దరిల్లుచున్నారు, మెత్తదనమును వీడరా. ఓ కవి కత్తి సామును పాడరా, ఓ కవి కత్తి సామును పాడరా. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డకు లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదేమో తిండి ఒక్కటి కాదురా. ఓ కవి వారికి గుండె ధైర్యం ఇవ్వరా. క్రూరులు కల్పించేటువంటి, దుర్మార్గులు మూర్ఖులు కల్పించేటువంటి ఘోర యుద్ధాలలో, భయంకరమైన యుద్ధాలను ఎవరు సృష్టిస్తారండి? మూర్ఖులు. కాబట్టి ఒక దేశం మీద ఒక దేశం కానీ మరి యుద్ధాలు సృష్టించేవారు ఎవరంటే క్రూరులు, మూర్ఖులు. ఆ ఘోర యుద్ధాల్లో ఎవరు చనిపోతారంటే అమాయకులు చనిపోతున్నారు, బలహీనులు బలైపోతున్నారు. ఏదైనప్పటికీ కూడా యుద్ధం అనేది మంచిది కాదు. దాని వలన ఎక్కువగా అమాయకులు బలైపోతున్నారు. అవి ఘోరమైన యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డకు లేక, యుద్ధంలో ప్రాణాలు పోవడమే కాకుండా అంగవైకల్యము కలిగి తర్వాత తినడానికి కూడా తిండి లేక, కూడుగుడ్డ లేక పాట్లు పడి చచ్చిపోతున్నారు. బాధపడి ఎంతో మంది చనిపోతున్నారు. అలాంటి వారిని నువ్వు పరిశీలించి ఒక్కసారి వారిని వెళ్ళి పరిశోధన చేయి వారి మీద. తిండి ఒక్కటే కాదురా ఓ కవి గుండె ధైర్యము నూదరా. వారికి తిండే కాదు, వాళ్ళు బ్రతకడానికి మనం ఏం చేయాలంటే
ధైర్యాన్ని కల్పించాలి. ఓ కవి వారికి గుండె ధైర్యమును ఊదు వారి మీద, వారికి ధైర్యాన్ని కల్పించనేటువంటి ఈ భావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా. నీటిలోను గాలిలోను నేల మీద మృత్యువు తాండవిస్తుందండి. భయంకరమైన మరణాలు ఉన్నాయి. చూడండి, మరణాలు ఇక్కడ చావు ఎలా ఉంటుందంటే నీటి ద్వారా చావు వస్తుంది, గాలి ద్వారా చావు వస్తుంది, నేల మీదన చావు యుద్ధాల వల్ల. కాబట్టి కోటి అయినటువంటి కోరలు చాచి వేటాడుచున్నదా. దాటి కోరవలేక ఆ దాడికి ఓర్చుకోలేక భయపడిపోవచ్చున్నారు, ప్రజలందరూ దద్దరిల్లిపోవచ్చున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మెత్తదనమును వేడరా. ఓ కవి కత్తి సామును మరి పాడరా. నీ కవిత్వములో నీ కలములో కత్తుకున్నటువంటి పదును ఉంది కాబట్టి నీ కలములో ఉన్నటువంటి ఆ కరుకుదనాన్ని తీసి చక్కనటువంటి సమాజహితం కోసం నీవు నీ కళాన్ని జడిపించు అంటూ ఈ రెండు భావాలను కూడా మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ భావాలు కూడా ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. 5-6 భావాలను మనకు నేర్చుకుందాం. ఓ కవి 5వ భావం 5వ చరణం. మీరు టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే 1 2 3 4 5 అనేటువంటి వరుసగా సంఖ్యలు వేసుకోండి. నేను ఒక చరణం చెప్తున్నప్పుడు ఆ భావాన్ని మీరు వినండి. అందులో ఉన్న వ్యాకరణాంశాలు మీరు అక్కడే రాసేసుకోండి. ఒక నోట్స్ పెట్టుకోండి చక్కగా. ఓ కవి, దుర్మార్గుల కుతంత్రాలతో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో. ఎవరంటే వాళ్ళు? దుర్మార్గులు కుతంత్రాలతో చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. దుర్మార్గుల వల్ల, వారి యొక్క మరి స్వార్థం వల్ల, వారి యొక్క కుతంత్రాల వల్ల మరి చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రజలు కూడు గూడు లేక చనిపోయారు, మరణించారు. అయితే వాళ్ళ మరణానికి తిండి లేకపోవడమే కారణంగా చూపి వారిని అలా వదిలేయకు. ఆ యుద్ధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మిగిలిన వారు కూడు గుడ్డ తిండి లేక వల్ల చనిపోయారని వాళ్ళని విడిచిపెట్టకు. ఏమంటున్నాడంటే వాళ్ళు చూపిన ధైర్య సాహసాల గురించి, వారు చేసిన త్యాగాల గురించి కూడా నువ్వు రాయాలి. ఎవరండి యుద్ధంలో పోరాడేది? ఎవరు? అమాయకులే. వారే సైనికులుగా యుద్ధంలోకి వెళ్ళి రాజు పక్షాన లేకపోతే దేశం పక్షాన వారు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోతారు. వీరుడిగా వెళ్తారు, కానీ క్రూరులు కల్పించేటువంటి యుద్ధాల వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. తిండి బట్ట గూడు లేక చనిపోతారు. కాబట్టి వాళ్ళు చూపినటువంటి ధైర్య సాహసాల గురించి నువ్వేం చేయాలి? వారి త్యాగాల గురించి నువ్వు రాయి. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎలా పోరాటం చేశారనేది ఆ సైనికుల కోసం. జై జవాన్ జై కిసాన్. కాబట్టి వీళ్ళిద్దరు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ జవాన్ల గురించి, వారు చేసిన త్యాగాల గురించి నువ్వు రాయమంటున్నాడు 5వ చరణంలో. 6వ చరణం చూడండి. ఓ కవి, నేడు నీరు అంటే చెప్పాను కదా ఏంటి, ఎన్ని మార్గాల్లో మారణ హోమం జరుగుతుందంటే, ఒకటి నేడు నీరు ద్వారా, ప్రకృతి విపత్తుల ద్వారా, వరదల ద్వారా, భయంకరమైనటువంటి మరి విపత్తుల ద్వారా, అందులో ఒకటి నీరు, అలాగే గాలి ద్వారా, కలుషితమైనటువంటి గాలి ద్వారా, నేల, ఈ భూకంపాల ద్వారా, అనేకమైన విపత్తుల ద్వారా, ఈ డిజాస్టర్స్ వల్ల ఈ 3 మార్గాల్లో జరిగేటువంటి మారణ హోమానికి ఎంతో మంది బలవుతున్నారు. అలాంటి వారికి అండగా నిలబడు. ఎలాంటి వారికి అండగా నిలబడాలంట? ఏంటి? నీరు ద్వారా, గాలి ద్వారా, నేల ద్వారా ఎంతో మంది మారణ హోమానికి బలైపోతున్నారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు అండగా నిలబడు. ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తుందో స్పష్టంగా చెప్పలేము. ప్రమాదము ఎప్పుడు, ఏ స్థితిలో, ఏ మార్గములో ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరండి. ప్రపంచములో కనుగొనబడనది ఏదంటే మరణం. ఎప్పుడు, ఏ సందర్భంలో ఎవడు ఎలా చనిపోతాడో. కాబట్టి అందుకే అన్నాడు కవి కూడా, ప్రమాదం ఏ దిక్కు నుంచి ఏ రూపంలో వస్తుందో స్పష్టంగా చెప్పలేము. అలా భీతిల్లుతున్న వారి గుండెల్లో ధైర్యాన్ని నింపు. నీ రచనలతో కత్తి పొదును వంటి కరుకుదనాన్ని వాళ్లకు అందించాలి. కత్తి సామును చూపాలి నువ్వు. కాబట్టి నీ రచనలతో కత్తి పదును వంటి కరుకుదనాన్ని వాళ్ళకి అందించు, వాళ్ళకి ధైర్యాన్ని చూపించు. ఇది మనకి ఈ 2, 5, 6 చరణాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మొదటిది ఒకసారి చూడండి.
ఐదో చరణంలో ప్రధానమైన అంశం ఏంటంటే దుర్మార్గులు కుతంత్రాలతో ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. దాని వలన ఎంతోమంది ప్రజలు, అమాయకులైన ప్రజలు కూడు గుడ్డ లేకుండా చనిపోతున్నారు. అలాంటి వారికి నువ్వు ధైర్యాన్ని ఇవ్వి, వారి త్యాగాల గురించి నువ్వు రాయి. అది ఐదో చరణం. ఆరో చరణంలో భావం ఏంటంటే మరణం అనేది 3 రకాలుగా వస్తుంది. ఒకటి నీరు ద్వారా, గాలి ద్వారా, నేల ద్వారా ఎంతోమంది బలైపోతున్నారు. అలాంటి వారికి నువ్వు అండగా నిలబడు. ఎందుకంటే ప్రమాదం ఏ దిక్కు నుంచి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వడూ కూడా స్పష్టంగా చెప్పలేడు. కాబట్టి అలా భయపడుతున్న వారి గురించి నీవు వారి గుండెల్లో ధైర్యాన్ని నింపు. నీ కత్తి పదును లాంటి నీ కలముతో నీ కరుకుదనాన్ని, నీ రచనలతో కత్తి పదును వంటి కరుకుదనాన్ని వాళ్ళకు అందించి వాళ్ళకి ధైర్యాన్ని చేయి అని ఈ యొక్క 2 చరణాల్లోను 5, 6 చరణాల్లో కవి చెప్పడం జరిగింది. మరి ఈ 2 చరణాల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను, భాషా అంశాలను కూడా ఇక్కడే నేర్చేసుకుందాం. చూడండి, క్రూరులై కల్పించు. ఏంటిది? ఇది ఎన్నో చరణం? ఇది 5వ చరణం కాబట్టి 5. ఇది 5వ చరణము, ఇది 6వ చరణము. ఓకేనా? ఎంత స్పష్టంగా మీరు నేర్చుకుంటున్నారు. ఏ పాఠమైనా సరే మీరు ఎలా నేర్చుకోగలిగితే ఈజీగా మీకు అర్థమైపోద్ది. క్రూరులై కల్పించు ఘోర యుద్ధాలలో కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డగలేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదము. ఇక్కడ క్రూరులు అంటే దుర్మార్గులు అని అర్థం. క్రూరులు అంటే అర్థాలు చూడండి. క్రూరులు అంటే మనకి దుర్మార్గులు, దుర్మార్గులు. అలాగే ఘోర యుద్ధాలు, కోట్ల కొద్దీ జనులు కూడుగుడ్డక లేక పాట్లు పడి చచ్చారు, పరికించలేదు. పరికించుట అంటే పరిశీలించు, పరికించు అంటే పరిశీలించు, పరిశీలించు. ఇక్కడ మనకి ప్రతి అంశము, అలాగే ఇంకా మనకి పాట్లు పడి అంటే బాధపడి, పాట్లు పడి చచ్చారంటే బాధపడి చచ్చారు. ఇందులో మనకి ప్రధానంగా మరి సందులు ఏమున్నాయి చూద్దాం. సందులు క్రూరులై, క్రూరులు ప్లస్ ఐ, ఇది ఉత్వ సంధి. యుద్ధాలు, యుద్ధము, యుద్ధము ప్లస్ లు ఈజ్ ఈక్వల్ టు లు లా నా లా సంధి. క్రూరులు అంటే క్రూరులు ప్లస్ ఐ, క్రూరులై ఉత్వ సంధి. యుద్ధాలు అంటే యుద్ధము ప్లస్ లు, యుద్ధాలు, లులనల సంధి. పరికించలేదేమో, పరికించలేదు ప్లస్ ఏమో. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి ఉత్వ సంధి. పరికించలేదేమో, పరికించలేదు ప్లస్ ఏమో, ఇది కూడా ఉత్వ సంధి. తిండి యొక్కటి, తిండి యొక్కటి అనే దాన్ని చూస్తే అది మొత్తం రాస్తాను. ఇక్కడ మనకి ఎడాగమము ఆగమంగా వచ్చింది కాబట్టి విడదీసినప్పుడు తిండి ప్లస్ మధ్యలో ఎడాగం వచ్చింది కాబట్టి ఏంటి సార్? తిండి ప్లస్ ఒక్కటి, ఒక్కటి. సో తిండిలో మధ్యలో ఎడాగం వస్తుంది కాబట్టి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగునటువంటి మాట మనకి తెలిసి ఉండాలి. కాబట్టి తిండి ఒక్కటి అనేది మనకి ఏ సంధి వస్తుందంటే ఎడాగమ సంధి. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 5వ చరణంలో ఉన్నటువంటి భాషాంశాలు. అంతేకాదు ఇందులో చూద్దాం, మరి సమాసం ఏదైనా ఉందంటే గుండె ధైర్యము. ఏంటి సార్ గుండె ధైర్యం అంటే? సమాసం చెప్పండి. గుండె యొక్క, గుండె యొక్క ధైర్యము, ధైర్యము యొక్క అనేటువంటిది కిన్కుని యొక్క లోపల ఉన్నటువంటి ప్రత్యయాల ద్వారా షష్ఠి తత్పురుష సమాసము. ఏంటి? షష్ఠి తత్పురుష సమాసము. రైట్. కాబట్టి ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ని చదువుకోవాలి. ఇందులో మనకు చూడండి ఎన్ని వచ్చాయి. ఈ 5వ చరణంలో క్రూరులై, క్రూరులు ప్లస్ ఐ, క్రూరులై ఉత్వ సంధి. యుద్ధాలు, యుద్ధము ప్లస్ లు, యుద్ధాలు, లు లానాల సంధి. పరికించలేదేమో, పరికించలేదు ప్లస్ ఏమో, పరికించలేదేమో, ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఉత్వ సంధి. తిండి యొక్కటి, తిండి ప్లస్ ఒక్కటి, తిండి యొక్కటి, ఇది ఎడాగమ సంధి. గుండె ధైర్యము, గుండె యొక్క ధైర్యము, షష్ఠి తత్పురుష
సమాసము. ఘోర యుద్ధాలంటే ఘోరమైన యుద్ధాలు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్పొచ్చు. ఇలా మనం ప్రతి అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ చరణంకి వెళ్దాం. 6వ చరణంలో మృత్యు అనేది ఎన్ని రూపాల్లో వస్తుందని చెప్పడం జరిగిందంటే 3 రూపాల్లో వస్తుంది. 1 నీటి ద్వారా, 2 గాలి ద్వారా, 3 నేల మీద. కాబట్టి ఇక్కడ నీటిలో గాలిలో నేల మీదను చావు కోటి కోరలు చాచి వేటాడుచున్నదా, ధాటి కోరవలేక దద్దరిల్లుచున్నారు మెత్తదనమును వీడరా, ఓ కవి కత్తి సామును పాడరా. భావాన్ని చెప్పుకున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి భాషాంశాలు కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది. చూడండి, మరి కోటి కోరలు చాచి వేటాడుచున్నదా, అర్థాలు చూస్తే ధాటి కోరవలేక. ఇక్కడ ధాటి అంటే అర్థం ఏంటంటే, ధాటి అంటే దాడి చేయటం. ఇదే మీకు ఇంకొక ముఖ్యమైన అంశం. అర్థము ధాటి అంటే దాడి. ఈ ధాటి అనేది కూడా ప్రకృతి పదము, గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి పదము. వికృతి పదము దాడి, వికృతి. ఓకేనా? ధాటికి వికృతి పదం ఏదంటే దాడి. తర్వాత దద్దరిల్లుచున్నారు. దద్దరిల్లుచున్నారంటే అర్థం ఏంటంటే భయపడుచున్నారు. తర్వాత మెత్తదనమును విడరా, ఓ కవి కత్తి సామును పాడరా. ఇక్కడ కత్తి సాము అంటే నీ రచనలో కత్తి పదును లాంటి కరుకుదనాన్ని చూపించు, ఈ రచనలో కత్తి పదును లాంటి కరుకుదనాన్ని చూపించు అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాటి కోరవలేక. సమాసాలు ఏమైనా ఉన్నాయా, సందులు ఉన్నాయంటే ఇందులో సమాసాలు కనిపిస్తున్నాయి. కోటి కోరలు, కోటి అనే సంఖ్య గల కోరలు. చూడండి, ఇక్కడ కోటి అనే సంఖ్య గల కోరలు. సంఖ్య వస్తే మనకి సమాసం ఏంటండి? ద్విగు సమాసము. కత్తి సాము, కత్తి యొక్క సాము. కత్తి సాము అంటే కత్తి యొక్క సాము. ఇది కూడా మనకి షష్ఠి యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. ఇందులో ప్రధానంగా మనకి ఏమొచ్చండి? ధాటి అంటే వికృతి పదము దాడి. దద్దరిల్లుచున్నారంటే భయపడుచున్నారు. కోటి కోరలు అంటే కోటి అనే సంఖ్య గల కోరలు. ఇది కోటి అనే సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసము. కత్తి సాము అంటే కత్తి యొక్క సాము. ఇది షష్ఠి తత్పురుష సమాసం. కాబట్టి నీ రచనలో కత్తి పదును లాంటి కరుకుదనాన్ని చూపించేటువంటి అంశాన్ని కవి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. తర్వాత చూడండి, అధిక బాధలతోడ అలమటించే జనులు కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె, కత్తివాదరనైన మెత్తననిపించగా మాటాడనుంకించరా, ఓ కవి మానసము నురికించరా. అధిక బాధలతోడ, అధికమైన బాధలు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలమట్టించుట అంటే ఏంటండి? అలమట్టించుట అంటే బాధపడుట. కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె, కత్తివాదరనైన మెత్తననిపించగా మాటాడనుంకించరా, ఓ కవి మానసము నురికించరా. కష్టాల కొలిమిలో కాగి మండిన గుండె, కత్తివాదరనైన మెత్తననిపించగా. సో కత్తి పదును లాంటి దాన్ని కూడా నువ్వేం చేయాలంటే మెత్తగా అనిపించేలాగా వారితో మాట్లాడు. ఎందుకంటే ప్రజలు ఎలాగున్నారంటే యుద్ధాల వల్ల, ఈ యొక్క మరణహోమాల వల్ల భయపడుతూ ఉన్నారు. కాబట్టి వారు అధిక బాధలతో ఉన్నారు. అధికమైన బాధలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలమట్టించే జనులు కాబట్టి బాధపడుతున్నటువంటి జనులు కష్టాల కొలిమిలో, చాలా కష్టాల కొలిమి అంటే అర్థం ఏంటండి? కష్టాల అనేది కొలిమి. చూడండి, ఇక్కడ ఏ సమాసం ఉంది? కష్టాలు అనేది కొలిమి. రూపక సమాసము. రూపక సమాసం ఉంది. మండిన గుండె. మండిన గుండె అంటే మండినదైన గుండె. మండినదైన గుండె. ఇది కూడా చెప్పండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కత్తివాదరనైన మెత్తననిపించగా మాటాడ ఉంకించరా, ఓ కవి మానసము
ఉరికించరా. అలమట్టించుడు అంటే బాధపడు. ఉంకించు అంటే ప్రయత్నించు. ప్రయత్నించు. పూనుకొనుట. పూను. అలాగే ఇంకో మాట ఉంది ఇక్కడ. ఉరికించు. సన్నద్ధము చెయ్యు. ఉరికించు అంటే సన్నద్ధము చెయ్యు. కాబట్టి వారి మనసును సన్నద్ధం చేయి. వారికి ధైర్యాన్ని కల్పించు అని కవి ఈ యొక్క చక్కనటువంటి 7వ చరణంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 7వది అధిక బాధలతో అనేది 7వ చరణము. దీని యొక్క భావాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి 7వ చరణం యొక్క భావాన్ని చూడండి. ఓ కవి, ఎందరో జనులు అనేక బాధలతో అలమటిస్తున్నారు. కష్టాలనే అగ్నిగుండములో వాళ్ళ గుండెలు కాలిపోతున్నాయి. కష్టాలనేటువంటి మరి కడలిలో, కష్టాలనే అగ్నిగుండములో వాళ్ళ గుండెలు ఏమైపోతున్నాయి? కాలిపోతున్నాయి. అలాంటి దీన జనులకు కత్తి పదును కూడా మెత్తగా ఉందనిపించేటట్లు, అలాంటి దీన జనులకు కత్తి వాదననైనా మెత్తననిపించగా, అంటే కత్తి పదును కూడా, కత్తి పదును చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి దానికి వారు భయపడొచ్చు. కాబట్టి ఆ యొక్క కత్తి పదును కూడా మెత్తగా ఉందనిపించేటట్లు వారితో మాట్లాడయ్యా, వాళ్ళ మనసును అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయని కవి చక్కగా దీంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇలా మనం 7 చరణాలను మనం చెప్పుకోగలిగాం. ఇలా ప్రతి మరి గేయాన్ని మనం ప్రతి చరణాన్ని విపులంగా వివరణాత్మకంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి దీని మీద కానీ మీరు ఈ పాఠం మీద పూర్తిగా పరీక్ష రాయాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని 9th క్లాస్లో ప్రతి పాఠం మీద, అంటే ధర్మబోధ మొదలుకొని మొత్తం పాఠాలన్నిటి మీద కూడా మరి 50 ప్రశ్నలకి మరి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు దీని మీద ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు జాయిన్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు అనుకున్నట్టు ఉద్యోగం కూడా మరి సాధిస్తారు. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.